సోలాపురి మాత గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ అమ్మవారి పేరు వినగానే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. సోలాపురి అంటే మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్ కదా, మరి అమ్మవారు ఖరగ్పూర్ కి ఎలా వచ్చారు? దాని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఈ రోజు ఇదే స్టోరీని చాలా సింపుల్ గా తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలం నుంచే ఖరగ్పూర్ ఒక పెద్ద రైల్వే హబ్ గా మారింది. ఇక్కడ రైల్వే వర్క్ షాప్స్, ఉద్యోగాలు ఉండేవి. అందుకే దేశం నలుమూలల నుంచి ప్రజలైతే ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే అయిపోయారు. తెలుగు వాళ్ళు, ఒడియా వాళ్ళు, బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఇలా చాలా మంది ఇక్కడే కొత్త జీవితం అయితే మొదలు పెట్టారు. ఇందులో మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. వాళ్ళు పనుల కోసం ఖరగ్పూర్ కి అయితే వచ్చారు. కానీ తమ ఊరిని, తమ సాంప్రదాయాల్ని, ముఖ్యంగా తమ అమ్మవారిని మాత్రం మర్చిపోలేదు. మన ఇండియాలో ఒక విషయం అయితే చాలా కామన్. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తమ దేవుణ్ణి వెంట తీసుకెళ్తారు. కొత్త ఊరికి వెళ్ళినా ముందుగా చిన్న టెంపుల్ కట్టుకొని అయితే పూజలు అయితే స్టార్ట్ చేస్తారు కదా. అదే విధంగా సోలాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ శక్తి దేవతను ఇక్కడ పూజించడం అయితే మొదలు పెట్టారు. అలా చిన్నగా మొదలైన ఈ పూజ తర్వాత సోలాపురి మాతగా అయితే ప్రసిద్ధి అయిందని స్థానికులైతే నమ్మకం. ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్, కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం ఇస్తుంది, అనారోగ్యం సమస్యలు, భయాలు అయితే తొలగిస్తుంది అని భక్తులైతే నమ్ముతున్నారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే ఖరగ్పూర్ లో చాలా మంది ఒక మాట అయితే చెప్తూ ఉంటారు, సోలాపురి మాత వచ్చాకే ఊరు చల్లబడుతుందని. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా అమ్మవారి ఉత్సవాలు అయితే మొదలైన తర్వాతే వాతావరణం అయితే పూర్తిగా మారిపోతుందనే భక్తులు నమ్ముతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా సార్లు అమ్మవారి వేడుకలు జరిగిన తర్వాతనే నిజంగానే వర్షాలు మొదలవుతాయి. అందుకే ఇక్కడ చాలా మంది సోలాపురి మాత అంటే కేవలం దేవతే కాదు, ఊరిని కాపాడే గ్రామ దేవతగా కొలుస్తారు. ఇక ఖరగ్పూర్ లో ఈ పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. ఒకే చోట కాదు, అక్కడున్న చాలా ఏరియాస్ లోని అమ్మవారిని తీసుకొస్తారు. ఇలా ప్రతి ఏరియాకి తమ ఓన్ స్టైల్లో డెకరేషన్స్ అయితే చేస్తారు, లైట్స్ పెడతారు, సాంగ్స్, డప్పులు, ఇలా ఫుల్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. రాత్రిలో అయితే మొత్తం ఏరియా ఒక్కసారిగా జాతరలు అయితే మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. కొంతమందికి ఇది భక్తి, కొంతమందికి అయితే ఇది ఎమోషన్, మరి కొంతమందికి చిన్నప్పుడు మెమరీస్ అనే చెప్పాలి. ఏళ్ల తరబడి ఇలా సెలబ్రేట్ చేస్తూ చేస్తూ ఇప్పుడు చాలా మంది ఒక మాట అయితే అంటారు, సోలాపురి మాత మా ఊర్లోనే ఉండిపోయిందని. అంటే మొదట బయట ప్రాంతం నుంచి వచ్చిన అమ్మవారైనా ఇప్పుడు ఖరగ్పూర్ లో ప్రజల ఓన్ గ్రామ దేవతగా అయితే మారిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సోలాపురి మాత గురించి పెద్ద పురాణాల్లో అయితే గానీ ఎక్కడ హిస్టరీ బుక్స్ లో కానీ లేవు. మనం ఎంత వెతికినా దొరకదు. అందుకే కొందరు నిజమైన హిస్టరీనా లేక లోకల్ స్టోరీనా అంటూ డౌట్ అయితే పడతారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఖరగ్పూర్ లో నిజంగానే సోలాపురి మాత టెంపుల్ అయితే ఉంది. అక్కడ చాలా మంది భక్తితో అయితే పూజిస్తారు. అలాగే ఖరగ్పూర్ హిస్టరీ చూసిన రైల్వే కారణంగా ఎన్నో రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ సెటిల్ అయితే అయ్యారని తెలుస్తోంది. అందుకే సోలాపూర్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఈ అమ్మవారి ఆరాధన కూడా అక్కడి నుంచి ఉండొచ్చని చాలా మంది అయితే బిలీవ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక దేవాలయం స్టోరీ మాత్రమే కాదు, తమ ఊరిని వదిలి కొత్త చోట జీవితాన్ని మొదలు పెట్టిన ప్రజల ఎమోషన్. ఎక్కడికి వెళ్ళినా తమ రూట్స్ ని మర్చిపోకుండా తమ దేవతను కూడా వెంట తీసుకుని వెళ్లే వారి భక్తి. అందుకే ఇప్పటికీ చాలా మంది సోలాపురి మాత అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం, ఒక ఎమోషన్ అంటూ గ్రామ దేవతగా కొలుస్తారు. నా వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే మరి లేట్ ఎందుకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. మీరు కూడా నిజంగా అమ్మవారిని నమ్ముతున్నట్లయితే కామెంట్స్ లో జై మాతాది అని టైప్ చేయండి.